నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పునరావృతం. సిహెచ్డి లక్ష్మణరావు గారి రచన. ఉద్యోగ విరమణ అయ్యింది. ఇంట్లో హాయిగా ఉందామన్న నా కల నిజం కాలేదు. కొడుకులిద్దరికీ చదువులు చెప్పించి ఉద్యోగస్తుల్ని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మా చేతిలో ఉన్న ఆస్తిని అప్పజెప్పి సేద దీరుదామనుకునేసరికి ఇంట్లో తగాదాలు మొదలు. ఇంత చేసిన మాకు వాళ్ళిచ్చే బహుమతి మమ్మల్ని వాటాలతో కాటాలో తూయించినట్లు పెద్దవాడి దగ్గరో నెల, చిన్నవాడి దగ్గరో నెల పంచుకుంటున్నారు. అడ్డాల్లో ఉన్నప్పుడే పిల్లలు తప్ప గెడ్డాలొచ్చిన తరువాత కాదన్నది స్పష్టమయ్యింది. ఏవండి, నన్ను క్షమించండి. వీళ్ళేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని కూడా తోలనాడాను. పాదాలపైబడి ఏడుస్తున్న నా భార్య భుజం పట్టుకుని లేవనెత్తుతూ, ఇప్పుడేమనుకుంటే ఏం లాభం? మూలపడిన మనల్ని మెడ పట్టుకుని బయటకు గెంటకముందే ఒంట్లో ఓపికొన్నప్పుడే మనం ఆశ్రమం చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. చేతులారా చేసుకున్నది ఊరకనే పోతుందా? చచ్చిన దాన్ని మరింత చంపవద్దు. తనలో తనే కృంగిపోతోంది. మన బ్రతుకులకి భరోసా పెన్షన్ ఉంది. ఏ ఆధారం లేని జీవితాలైతే ఎంత దుర్భరం! తలుచుకుంటేనే భయంగా ఉంది. బొంగురుపోయిన గొంతుతో నా భార్య నోటి వెంట వచ్చిన మాటలకి ఆశ్చర్యపోయాను. నా భార్య నా మాటకి ఎదురు చెప్పకుండా ఒప్పుకోవడం నా 60 ఏళ్లలో ఇదే మొదటిసారి. సగం చెడితే గాని బుద్ధి రాదుగా. మా నిర్ణయాన్ని పిల్లల ముందుంచాం. మీ ఇష్టం అన్నారు తప్ప ఉండమని అనలేదు. మా మనసులు రాయిలా మారాయి. ఆశ్రమాల కోసం వాకపు చేసుకున్నాం. గోవిందపురంలో గల ఆదర్శ ఆశ్రమానికి చేరుకున్నాం. నా శ్రీమతి మనసు కల్లోలంతో నిండిపోయింది. ఆ బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ్రమంలో అడుగుపెట్టాం. ఆశ్రమం యాజమాన్యం మమ్మల్ని వివరాలు అడిగారు. నా పేరు రాజేందర్. నా భార్య పేరు కౌముది. దగా పడిన తల్లిదండ్రులం. చెప్పగానే సిబ్బంది మా వంక పరీక్షగా చూస్తూ, అన్నపూర్ణమ్మ గారు మీకేమవుతారు? ప్రశ్నించాడు మేనేజర్. మా అమ్మగారే, మా అత్తగారే ఏకకంఠంతో చెప్పామిద్దరు. ఈ ఆదర్శ ఆశ్రమం మీ అమ్మగారు స్థాపించిందే. అభాగ్యులెందరికో ఇక్కడ స్థానం కల్పించారు. ఆశ్రమానికి విరాళాలు ఎంతోమంది మహానుభావులు అందించారు. అన్నీ బాగున్నా మిమ్మల్ని గూర్చే ఆమె దిగులు చెందేవారు. చివరి చూపులు దక్కకపోతాయా అని ఎదురుచూశారు. ఆశ తీరకముందే కాలం చేశారు. మేనేజర్ బాధపడుతూ మెల్లగా చెప్పాడు. నేను కౌముది నిశ్చేష్టులమయ్యాము. ఏడుపు మా సొంతమయ్యింది. కౌముది భోరున విలపించింది. అప్పటికే తన కళ్ళు బాగా వాచిపోయాయి. అది చూడలేక మేనేజరు, ఊరుకోండమ్మా, అంతా దైవఘటన, సముదాయించడానికి ప్రయత్నించాడు. ఓదార్పుకి అర్హురాలు కాదామె. తన కన్నీటితో పాపాన్ని కడుక్కొనివ్వండి. కళ్లలో కన్నీరంతా ఇంకిపోయే వరకు ఏడవనివ్వండి. తాపత్రయపడి బావుకున్నదేమిటో అర్థమయ్యే వరకు బాధపడనివ్వండి. మీరు మరీ కఠినంగా మాట్లాడుతున్నారు. మేనేజరు నన్ను వారించబోయాడు. మేనేజర్కి గతాన్ని వివరించాను. హఠాత్తుగా నాన్నగారు పోయారు. ఆయనో ప్రైవేటు ఉద్యోగి. ఉండడానికి సొంతిల్లు తప్ప వెనక చెప్పుకోదగ్గ ఆస్తులేమీ లేవు. భర్త పోయి అమ్మ పుట్టెడు దుఃఖంలో ఉంది. అప్పటికి నా వయస్సు 14 ఏళ్ళు. ఏ జన్మ పాపమో ఈ జన్మ శాపమో. వీడి భవిష్యత్తు ఎలాగో. నా మీద జాలిపడిన లోకుల మాటలు నా చెవిన పడ్డాయి. అమ్మకి అందరూ ఉన్నా పరిస్థితులు తలక్రిందులయ్యేసరికి ఏకాకిగా మిగిలింది. చితికిన మా బతుకుల్ని ఆదుకోవడానికి ఏ బంధువులు ముందుకు రాలేదు.
అమ్మ అయోమయంలో పడింది. ఆపదలో ఆదుకున్న వాళ్లే నిజమైన స్నేహితులన్నట్లుగా అమ్మ మిత్రురాలు సుభద్రాదేవి కనిపించింది. వృత్తిరీత్యా ఆమె ఒక టీచరు. అమ్మకి ఆర్థిక సాయం చేసిందే కాక కొండంత ధైర్యాన్ని నూరిపోసింది. బాధ్యతలు ఉన్నవాళ్లు బాధపడుతూ కూర్చుంటే చెయ్యవలసిన పనులు చెయ్యలేరు. కొడుకు భవిష్యత్తు నీ బాధ్యత. విధి రాతకు అందరూ తలొగ్గవలసిందే. అమ్మ భుజాన్ని తట్టి జీవితం మీద ఆశను పెంచి బ్రతుకు మీద తీపిని గుర్తు చేశారు. రోజులు గడుస్తున్నాయి. క్రమేపీ అమ్మ బాధ నుండి తేరుకోసాగింది. అమ్మలో ఆలోచనలు మొదలయ్యాయి. గుండె దిటవు చేసుకుంది. చదువు లేకపోయినా లోకజ్ఞానం ఎక్కువ. ఇరుగు పొరుగే తన సొంతం అనుకుంది. అందరికీ తలలో నాలుకలా మారింది. మిత్రురాలిచ్చిన ష్యూరిటీతో బ్యాంక్ లోను తీసుకుని 2 గేదెల్ని కొని పాల వ్యాపారం మొదలుపెట్టింది. ఆ డబ్బులతో నన్ను చదివించసాగింది. నాకు ఏ విధంగా లోటు రాకుండా, లేకుండా, తెలియకుండా పెంచసాగింది. నేను 10th అత్యధిక మార్కులతో పాస్ అయ్యేసరికి అమ్మ ఎంత ఆనందపడిందో చెప్పడం నా వల్ల కాదు. నాకొచ్చిన పొగడ్తలలో తను పడిన కష్టాన్నంతా మరిచిపోయింది. తన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న మిత్రురాలికి స్వీట్లు పంపించి కృతజ్ఞతలు తెలుపుకుంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. నేను పెద్ద చదువులు బాగానే చదివి పెద్ద ఉద్యోగాన్నే పొందాను. అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మాకెంతో సాయపడిన సుభద్రాదేవి గారికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవాలి. గతాన్ని మరిచిన వ్యక్తి శవంతో సమానం అని నా అభిప్రాయం. ఉన్న 2 గేదెల్ని అమ్మేయమంటే అమ్మ నా మాట వినలేదు. నాకు కూడా ఊసిపోవాలిగా. నువ్వు చెప్పినట్టు ఒక గేదె అమ్మేసి బ్యాంక్ లోను తీర్చేస్తాను. మరో గేదె మనకుంటుంది. అమ్మ నన్ను ఒప్పించింది. కొద్ది రోజుల్లోనే అమ్మ ఓ సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇదివ్వండి అదివ్వండి అని ఆడపెళ్లివారిని సతాయించకుండా కుందనపు బొమ్మలాంటి అమ్మాయిని నాకు కట్టబెట్టింది. అమ్మాయి పేరు కౌముది. రూపంలో లావణ్యమే తప్ప మనసులో మాలిన్యమే. ఇంట్లో పనులు చేయకపోగా మూతి విరుపు మాటలతో అమ్మ మనసుని గాయపరిచేది. నాకు తెలిస్తే తగాదా పెద్దదవుతుందని అమ్మ సముదాయించుకునేది. మనసులో మాలిన్యం ఉన్నా మల్లెపువ్వులా నవ్వడం కొందరి తెలివితేటలని అమ్మకు తెలీదు పాపం. ఇంట్లో పరిస్థితులు మారుతున్నాయి. నాతో చెప్పలేక, కోడలితో గొడవ పడలేక మధ్యలో చిత్రవధ అనుభవించేది. రోజులు గడుస్తున్న కొద్దీ అమ్మ ఆరోగ్యం క్షీణించసాగింది. చితి చింత. మనిషి మరణించిన తరువాత దహించేది చితి. మనిషి బ్రతికుండగా దహించేది చింత. నేనెన్ని మందులు తెచ్చినా, ఎంతమంది డాక్టర్లకి చూపించినా నా ప్రయత్నం శూన్యమే. మనోవ్యాధికి మందులేదుగా. చాన్నాళ్ల తరువాత అమ్మ మిత్రురాలు ఇంటికి వచ్చారు. అమ్మలో అంతులేని ఆనందం చోటు చేసుకుంది. ఎక్కడ లేని శక్తి తిరిగొచ్చినట్టయింది. సంతోషమే సగం బలం అన్నారుగా. ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎన్నోసార్లు మీ ఇంటికి కబురు చేశాను, ఎవరూ లేరు. అమ్మ చెప్పుకుపోతోంది. ప్రమోషన్తో దూరంగా బదిలీ అయ్యింది. మా ఆయన అమెరికా వెళ్ళిపోదామని ఉద్యోగం వదిలేయమన్నారు. కొన్ని ఇష్టాలు మనకు కష్టం కలిగించినా మనకి సంబంధం లేకుండా జరిగిపోతూ ఉంటాయి. ఆమె మాటల్లో ఏదో బాధ దాగుందని అమ్మ గ్రహించింది. ఏది చెయ్యడానికైనా చేతిలో విషయం కాదు. అందుకని అన్నీ తెలిసిన దానివి, నీకు నేను చెప్పాలా? ఎక్కడున్నా నీ క్షేమమే మా క్షేమము, ప్రేమతో అంది అమ్మ. అబ్బాయి ఎలా ఉన్నాడు? వాడు బాగానే ఉన్నాడు. కోడలి విషయంలో బోల్తా పడ్డాము, అమ్మ తలదించుకుని చెప్పింది. భారం భగవంతుడి మీద వేసి కాలంతో పాటు పరిగెత్తడమే. నీవిచ్చిన ధైర్యమే నన్నింత దాన్ని చేసింది. మనసు విప్పి మాట్లాడుకున్నారు. మధ్యాహ్నం కలిసి భోజనాలు చేశారు. ఉన్న నువ్వు కూడా దేశాలు వెళ్ళిపోతున్నావా? అమ్మ కంట తడి పెట్టుకుంటూ అంది. ఏది ఎలా జరగాలో
వేదాంత ధోరణిలో జవాబిచ్చి సెలవు తీసుకుంది మిత్రురాలు. ఉద్యోగరీత్యా నాకు తీరికలేదు. అత్తగారిని పట్టించుకునే ధ్యాస నా భార్యకి లేదు. తెచ్చిపెట్టేవారున్నా చేసేవారుంటేనే కదా ఆనందం. రోజురోజుకి అమ్మ పరిస్థితి దిగజారింది. మరి చేసే ఓపిక లేక ఉన్న మరో గేదెని కూడా అమ్మ అమ్మేసింది. ఆకులో తిండి, చాప మీద నిద్ర. ఆకులో తింటే ఆకలి తీరదా? చాప మీద పడుకుంటే తెల్లారదా? ఓపిక తన సొంతమన్నట్లు అమ్మ ఏమాత్రం చలించలేదు. నాకు బిడ్డ పుడితే హాయిగా ఆడుకుందామని ఆశపడేది. ఆశ ఇంకా తీరలేదు. నా భార్య తగాదాన్ని కొత్తగా మార్చింది. చీటికి మాటికి నాతో తగవు పెట్టుకోవడం మొదలుపెట్టింది. ఆఫీసులో అలసిపోయి వచ్చిన నాకు చిర్రెత్తుకొచ్చింది. అమ్మంటే నా ప్రాణం. తను పడిన కష్టం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. అలాంటి అమ్మను విడిచి ఉండడమా? నో, నెవర్. కలలో కూడా ఇది జరగని పని. అపకారమంటే ఎరుగని ఆమెని వేలెత్తి చూపేదానివా? మమతానురాగాలు, అనురాగ బంధాల చిరునామా ఆమె. ఇంత జరుగుతున్నా నాకు చెప్పాలనిపించలేదమ్మా? విలువలేని మనుషుల ముందు అరుపులెందుకని ఊరుకున్నావా? నాలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అమ్మ నా భుజం నిమురుతూ, శాంతంగా నేను చెప్పింది విను. నీ భార్య మనసులో విషబీజం పడింది. ఆమెకొచ్చిన లోటేమిటో నాకర్థం కాలేదు. నేనంటే పడతాను గాని నిన్నంటే ఊరుకోను. నా కారణంగా మీ ఎడబాటు సహించలేను. వాళ్ల సొంతమే కదా ఇక్కడుంటున్నది. నేనేమైనా వద్దన్నానా? ముసలివాళ్లు మాకు భారమనుకుంటారు కాని ఇంటికి దిక్సూచిలాంటి వారిని గ్రహించరు. మనసులో కల్మషాలు దాచుకుని జీవితంలో నటించి నడవడం నా వల్ల కాదు. నేను ఊరి పక్కనున్న ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఆశ్రమానికి కట్టవలసిన డబ్బులు కట్టేయి. అప్పుడప్పుడు నన్ను చూసిపోతూ ఉండు. ఈ ఇల్లు నీకు చెందినట్లు రాసిస్తాను. నాకు 1,00,000 రూపాయలు సర్దుబాటు చెయ్యి. అమ్మ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మరో మార్పు ఉండదు. నిశ్చేష్టుడినయి చూస్తున్నాను, చేసేదేమీ లేక. అమ్మ ఆశ్రమంలో చేరింది. నెల నెలా డబ్బిస్తూ అమ్మ బాగోగులు చూస్తున్నాను. అమ్మ అడిగిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోనే అందజేశాను. అనుకోకుండా నాకు దూరంగా బదిలీ కావడం జరిగింది. అది చెబుదామని ఆశ్రమానికి వెళ్ళేసరికి ఆశ్రమంలో అమ్మలేదు. వాళ్లకేమీ చెప్పలేదు. వాళ్లు కూడా ఆందోళన చెందారు. అమ్మ ఆచూకీ కోసం ప్రయత్నించాను. ఫలితం శూన్యం. ఈ నిరీక్షణలో చాలా ఏళ్లు గడిచాయి. గతం నుండి బయటపడ్డాం. మేనేజర్ కళ్ళు చెమర్చాయి. నేను నాది అనే స్వార్థం నాలో చోటు చేసుకుంది. తన కొడుకు వలనే కదా నేను ఈ స్థితిలో ఉన్నాననే ఇంగిత జ్ఞానం లేకపోయే. చెప్పుడు మాటలు అనే విషబీజాన్ని మనసులో నాటుకున్నందుకు పిల్లలు మమ్మల్ని తరిమేయడం, నా అన్నదమ్ముల స్వార్థం చివరికి మిగిలిన ఫలితం. ఎందుకో ఈ తాపత్రయం నాకర్థం కాని సమస్యగానే మిగిలింది. కౌముది తన దోషాల్ని గొంతెత్తి చెప్పుకుంటోంది. చెప్పుకుంటే సగం పాపం పోతుందని. ఆఖరి దశలో నాతో ఈ ఉత్తరం రాయించుకున్నారు. నా కొడుకు కోడలు తారసపడితే ఈ ఉత్తరమిమ్మని చెప్పి ఈ ఆశ్రమం ఆశయాలు నెరవేర్చమని చెప్పారు. ఉత్తరం నాకు అందిస్తూ మేనేజర్ చెప్పారు. ఉత్తరం విప్పి చదివాను. చివరి దశలో కలవలేనందుకు చింతిస్తున్నాను. మీ క్షేమమే నాకు ఆనందం. నాలాంటి దుస్థితి రాకూడదు. ఒకవేళ అదే ఎదురైతే ఈ ఆదర్శ ఆశ్రమంలో ఉంటూ దీని నిర్వహణ బాధ్యత చూసుకోండి. అందరిలో నన్ను చూసుకోండి. ఇట్లు మీ అన్నపూర్ణమ్మ. అక్షరాలలో రూపాన్ని వెతుక్కుంది కౌముది. అత్తగారి మనసుని తెలుసుకుని భోరుమంది. ఆశ్రమంలో అందర్నీ ఆదుకోవడమే కాకుండా ఈ చరిత్ర పునరావృతం కాకుండా కృషి చేస్తే బాగుంటుందని ఆలోచించాము. అప్పుడే ఒక అభాగ్యురాలి ప్రవేశం. చివరికి అమ్మ స్థాపించిన ఆదర్శ ఆశ్రమమే మనకు ఆశ్రయమయ్యింది. మదిలో అనుకున్నాను నేను. కథ సమాప్తం.